హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా ఈ నెల 17, 18, 19 జరుగుతున్న ఈ షో ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది. హైదరాబాద్లో జరిగిన ఈ షోకి ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలానే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రాపర్టీ షోలో అన్విత గ్రూప్, రామ్కి ఎస్టేట్స్, బీ హబ్, సైబర్ సిటీ డెవలపర్స్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, ఎన్గ్రీన్ సర్వీసెస్ వంటి చాలా ఫేమస్ కంపెనీస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళ మాటల్లోనే మనం ఒకసారి తెలుసుకుందాం. Please subscribe Mr. Pin Code. Subscribe to Mr. Pin Code. And subscribe Mr. Pin Code. Please subscribe to Mr. Pin Code. Please subscribe Mr. Pin Code. Please like, share and subscribe to Mr. Pin Code. Please subscribe Mr. Pin Code. Like, share and subscribe Mr. Pin Code. Last but not least, please subscribe Mr. Pin Code. Thank you so much for giving the opportunity and please do subscribe to Mr. Pin Code. Mr. Pin Code channel subscribe చేయాలని అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. నేను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీలో వచ్చేస్తున్నాను. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అది వచ్చి 25 years ఓల్డ్ ఆర్గనైజేషన్, ఇండియాస్ ఫస్ట్ కౌన్సిల్ అన్నమాట. వీఆర్ ఎంకరేజింగ్ గ్రీన్ హోమ్స్. గ్రీన్ హోమ్స్ అంటే మన చేతుల 5,000 ఉంది కదా, అలాంటి పంచభూతాలు, 5 elements ఆఫ్ నేచర్ అని చెప్తాము. సో అలానే గ్రీన్ హోమ్స్ అనేది నెంబర్ 1 సైట్ని ఎలా వాడాలి, నెంబర్ 2 వాటర్ ఎఫిషియన్సీని ఎంకరేజ్ చేయాలి, 3rd ఎనర్జీ ఎఫిషియన్సీ, 4th ఎలాంటి మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేయాలి, 5th ఇండోర్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ. ఆ పంచభూతాలు ఎలా చేస్తారో 5 elements ఆఫ్ నేచర్, అదిని పెట్టి గ్రీన్ హోమ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ చేస్తాము. ఇప్పుడు గ్రీన్ హోమ్స్ డిజైన్ చేయప్పుడు ఆర్కిటెక్ట్స్ కు మన ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాము. అది డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు బిల్డింగ్ హోమ్స్, బిల్డింగ్ తోని ఓరియంటేషన్, వాల్, గ్లాస్, ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్, ఎయిర్ కండిషనింగ్, వాటర్ ఫిక్చర్స్, అది అన్ని ఆ గ్రీన్ హోమ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. అలాంటి చేయప్పుడు గ్రీన్ హోమ్స్ ఎలా అవుతుంది? గ్రీన్ హోమ్స్ ఇప్పుడు కన్వెన్షనల్ హోమ్స్ కానీ 20 to 30% ఎనర్జీ తక్కువ వాడుతుంది. గ్రీన్ హోమ్స్ లో 40% వాటర్ బిల్ తక్కువ అవుతుంది. డే లైట్, ఫ్రెష్ ఎయిర్ ఎక్కువ వస్తుంది. మనకి పీపుల్ విల్ బి మోర్ హ్యాపీయర్ ఇన్ అ గ్రీన్ హోమ్. సో గ్రీన్ హోమ్ ఇస్ నథింగ్ బట్ ఎ హోమ్ విచ్ కన్సర్వ్స్ న్యాచురల్ రిసోర్సెస్, reduces the energy consumption, reduces the water demand and enhances the quality of life of people living in a green home. So అలాంటి IGBC's Green Homes is a rating program adopted by 13,000, I repeat 13,000 projects across the country. కంట్రీ మొత్తం 13,000 ప్రాజెక్ట్స్, 11.56 billion square feet ఈ గ్రీన్ రేటింగ్ ప్రోగ్రామ్స్, ఐజీబీసీ గ్రీన్ హోమ్ రేటింగ్ ప్రోగ్రామ్స్ ని అడాప్ట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షో ఎందుకంటే 100+ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ అడాప్టింగ్ ఐజీబీసీస్ గ్రీన్ హోమ్స్ రేటింగ్ ప్రోగ్రామ్. ఇది మన ఇప్పుడు ఒక్కొక్క చోట్ల వెళ్ళి తిరుగుతాం కదా, ఆల్ ద గ్రీన్ హోమ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ ని ఒకే చోట్ల తీసుకొచ్చి ఆల్ అండర్ వన్ రూఫ్ ఐజీబీసీస్ గ్రీన్ ప్రాపర్టీ షోను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం.
So this is world's first and only property show wherein only IGBC pre-certified and certified green homes are displayed. So these green homes, apartments, villas and gated communities are going to consume less energy, less water and enhance the quality of life. So this is the world's only and one and only property show wherein only green projects are showcased. Why we need a green home? So we have to consume less resources, be it a coal, oil or energy, we have to consume less resources. So by choosing a green home, you are going to enhance the resource efficiency. These buildings are built in harmony with nature. So this is the only property show again supported by Government of Telangana. So with the support of Government of Telangana, we are conducting this IGBC Green Property Show. So this show is held on 17th, 18th and 19th of May 2004 at Hightex Hall number 3 and 1. Here 70 projects, Hyderabad lo unna 70 developers who has adopted IGBC's rating, Green Homes rating program ni display చేస్తున్నారు. 70 billions toni projects వచ్చి almost 75,000 dwelling units are there here to be chosen by all the citizens of Hyderabad and citizens of the country who are living in Hyderabad. So 75,000 dwelling units which are adopting IGBC's green home rating programs are being displayed in this IGBC's green property show. ఇక్కడ కూడా మనకు గ్రీన్ లోన్స్, సాఫ్ట్ లోన్స్ ఇచ్చడానికి 5 or 6 బ్యాంక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. So one, by selecting a green home, you will be consuming less energy bill, less water bill. Apart from that, the EMI is also coming down. So there are 5 banks who are already participating in this IGBC Green Property Show along with 70 developers from CREDAI who are displaying IGBC's Green Homes Namata. So as I told you earlier, green homes are need of the hour, which is going to consume less resources, less energy, less water and enhances the air quality so that we can avoid the water scarcity also. So the Government of Telangana, it is also aligned with Government of Telangana's cool roof policy, electric vehicle policy and other elements. So we in IGBC, the Indian Green Building Council, welcome and invite all the citizens of Hyderabad to visit IGBC's Green Property Show, the one and only property show showcasing only IGBC pre-certified and certified projects in Hyderabad on 17th, 18th and 19th of May 2004. Thank you. Hi everyone, myself Manish. I am a sales manager in the Anvita Group. The Anvita Group is located in the overall three countries, in Dubai, India and USA. Dubai, we used to work for the complete high-rise and commercial complexes and the airports for the interior designs. You can see in Dubai past works we have done. Address, Bod Valley Hotel in Dubai, Asmantin and another one is Hotel Intercontinental in Dubai. We have done only the interiors fit outs in the Dubai segment. Coming to the Dallas, we are in the prosperity state, we are doing the villas in the three projects we are going in. One is 17 acres, one is 11 acres and one is 71 acres. Coming to the Hyderabad location, we are established in west part of Hyderabad. Tellapur, Kollur is the most happening city residential part in the Hyderabad location. You can see in the Hyderabad location, we are doing 3 projects currently. One is Anvita Ivana, which is located in the Kollur location. And one is Anvita Hainan, which is located in the Tellapur location. Both are projects in the landmark of the Kollur and Tellapur area. Hyderabad location lo projects వచ్చేసి Kollur and Tellapur లో ఉన్నాయి. We can explore the projects of Anvita Ivana and Anvita I9. Anvita Ivana exit number 2 location లో లొకేటెడ్ అయి ఉంది. Exit number 2 నుంచి అరౌండ్ 1.2 కిలోమీటర్ ఉంటుంది ప్రాజెక్ట్ డిస్టెన్స్. మేజర్ అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 1 వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా. ఈ లొకేషన్ లో ఎంటైర్ ప్రాజెక్ట్స్ అనేది కాస్ట్ అరౌండ్ 10,000 రూపీస్ పర్ SFT.
ఈ ప్రైస్ లో 2 BHK ఎఫెక్ట్ చేయాలంటే దట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 1.5 CR మినిమం. బట్ ద నెక్స్ట్ లొకేషన్ విచ్ ఈస్ ఇన్ ద విత్ ఇన్ 10 kilometers డిస్టెన్స్ ఆఫ్టర్ క్రాసింగ్ ఎగ్జిట్ నెంబర్ 1, ఎగ్జిట్ 2 వచ్చేసి ఈదుల్ నవలపల్లి విచ్ ఈస్ ఎస్ కొల్లూరు ఆల్సో ఇస్ వి కాల్. After exit number 1, the next exit is Idul Navalpalli, which is Kollur. Exit 1 cross kangane make first identify project వచ్చేసి after Neopolis Anvita Ivana. This is a landmark project of Kollur area. సో మనకి ఇక్కడ నుంచి కొల్లూరు స్ట్రెచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మేజర్ అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్దర్ గా హై రైజ్ వచ్చే ఛాన్సెస్ లేదు. ప్రాజెక్ట్ ఎంటైర్ సరౌండింగ్ దర్ ఇస్ అ పర్ఫెక్ట్ వ్యూ అండ్ వెంటిలేషన్. ఇంకో హై రైజ్ టవర్స్ వచ్చేసి బ్లాక్ అయ్యే రీజన్ అనేది లేదు. దిస్ ఇస్ ఎగ్జిట్ నెంబర్ 2. ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి విత్ ఇన్ సర్వీస్ రోడ్ నుంచి వస్తే 1.2 kilometers లో ప్రాజెక్ట్ అనేది మీకు రైట్ సైడ్ లో ఉంటుంది. ఫ్రమ్ సర్వీస్ రోడ్ ఇట్స్ విల్ ది సెకండ్ సైట్ లొకేషన్ లో వీ హావ్ ద మోడల్ ఫ్లాట్ ఆల్సో అరౌండ్ 2000 SFT లో మోడల్ ఫ్లాట్ కూడా కన్స్ట్రక్షన్ చేసాం సైట్ లొకేషన్ లో. అండ్ ఎగ్జిట్ 2 కి రైట్ సైడ్ లో దిస్ ఇస్ అ తెల్లాపూర్ అనదర్ ప్రాజెక్ట్ ఈజ్ అన్విత హైనైన్. ఈ లొకేషన్ లో తెల్లాపూర్ లొకేషన్ లో దిస్ ఇస్ ఎంట్రన్స్ ప్రాజెక్ట్ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ గా ఉంటుంది. అండ్ ఎగ్జిట్ 2 కి లెఫ్ట్ లో దివ్యాన ఇన్నోస్ కమర్షియల్ సైట్ ఇన్ 1 acre. బోత్ ఆర్ ద అంటే 3 ప్రాజెక్ట్స్ వచ్చేసి కూడా మీకు ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ లొకేటెడ్ అయి ఉంది. వన్ ఈజ్ అన్విత ఇవానా, వన్ ఈజ్ అన్విత హైనే, అన్విత కమర్షియల్. ఈ లొకేషన్ కి అన్విత ఈజ్ అనే వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ విల్ బి ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఈ ఏరియాలో కొల్లూరు అండ్ తెల్లాపూర్లో మోస్ట్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. లైక్ మీకు స్టాండర్డ్స్ అనేది వెరీ లెస్, అన్ని ఇంటర్గ్రేటెడ్ టౌన్షిప్స్ టైప్ డెవలప్ చేస్తున్నాము. అన్విత ఇవానా కొల్లూరు లొకేషన్ లో లొకేటెడ్ అయి ఉంది. In the 13 acres, we are doing only 6 towers with the low density. Per acre, only 140 units construction చేస్తున్నాం. The another site near exit number 2, Anvita High 15 acres, 9 towers. And exit to left లో మీకు Anvita commercial 1 acre లో డెవలప్ చేస్తున్నాం. 3 projects కూడా landmark projects in this area. So we can go with the Anvita Ivana in detail. సో ఆల్రెడీ 6 towers లో టవర్ A and B అనేది ఈ ఇయర్ ఎండింగ్ లో పొజిషన్ ఇస్తున్నాం. ఈ 2 towers 24 December కి పొజిషన్ ఇస్తున్నాం. సో కంప్లీట్లీ అమ్యూనిటీస్ లో ఎక్కువ ఇంప్లిమెంట్ చేసాము. అండ్ 44,000 SFT టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసాం టాప్ ఆఫ్ టెర్రస్. యూజువల్ కామన్ అమ్యూనిటీస్ అనేది ఇస్తారు, బట్ వీఆర్ డన్ విత్ ద 44,000 SFT టెర్రస్ గార్డెన్ టాప్ ఆఫ్ దట్. అండ్ టాప్ 2 లో వీఆర్ డన్ విత్ డూప్లెక్స్ అపార్ట్మెంట్స్. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ అనేది యూనిక్ కాన్సెప్ట్ తో క్రియేట్ చేసాము. 2,600 SFT నుంచి 5,800 వరకు ఉన్నాయి. సో డూప్లెక్స్ విల్లా అండ్ క్లౌడ్ విల్లాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో టవర్ A and B కంప్లీట్ ఓవరాల్ వ్యూ లో ఇలా విజిబిలిటీ ఉంటుంది. ఇవానా 36 అనేది ఎక్స్టెన్షన్ లో వస్తుంది. కంప్లీట్ 6 towers అనేది దిస్ ఈస్ అన్ overlook of Anvita Ivana. Entirely 6 towers అనేది one side with the complete ORR facing. The back side is completely covered with the villas around 22 acres. The future లో మీకు ఎలాంటి obstacles అనేది రాదు. హై రైజ్ వచ్చి వ్యూ వెంటిలేషన్ బ్లాకేజ్ అనేది ఉండదు. ఎనీ ఫ్లాట్ దెర్ ఇస్ స్పెసిఫిక్ వ్యూ వెంటిలేషన్ ఫర్ ఎనీ ఫ్లాట్ దెర్ ఇస్ స్పెసిఫిక్ వ్యూ అండ్ వెంటిలేషన్ ఫర్ ద ఈచ్ యూనిట్. టెర్రస్ గార్డెన్ కానీ అండ్ కంప్లీట్లీ 3 acres సెంట్రల్ పార్క్ ఇచ్చాము. ప్రాజెక్ట్ లో కూడా 2 club houses ఇంప్లిమెంట్ చేశాము. టోటల్ 6 towers అనేది ఈ ఓరియంటేషన్ లో ఉంటుంది. 6 towers కి అరౌండ్ 1 lakh SFT club house ఇచ్చాం. వన్ ఈజ్ 80,000 SFT club house, ద సెకండ్ వన్ ఈజ్ 20,000 SFT club house. సో దీనివల్ల ఏంటంటే మీకు క్లమ్జినెస్ అనేది ఉండదు. స్పేషియస్ గా డిజైన్ చేశాము. అమ్యూనిటీస్ కానీ కామన్ ఏరియాస్ కానీ 1360 లో 2 BHK డిజైన్ చేశాము. 3 BHKs వచ్చేసి 1720 నుంచి 2580 వరకు ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద క్లౌడ్ విల్లాస్ 3000 SFT నుంచి 2580 వరకు ఉన్నాయి న్యూ టవర్స్ లో. ఎంటైర్ ప్రాజెక్ట్ మిడిల్ లో వీఆర్ డన్ 3 acres సెంట్రల్ పార్క్. 3 acres సెంట్రల్ పార్క్ అనేది ఎవ్రీ ఫ్లాట్ కి వ్యూ అనేది కంపల్సరీగా డిజైన్ చేశాము. మెయిన్ థింగ్ టాప్ ఆఫ్ టెర్రస్ ఆల్సో దెర్ విల్ బి సిట్ అవుట్స్ అండ్ టెర్రస్ అమ్యూనిటీస్ ఆన్ టాప్ ఆఫ్ టెర్రస్.
entirely this is a master plan of 13 acres. A tower A and B this year ending position, and C, D, E, F 26 ending position. Okay, ఇందులో మనకి సైజెస్ కూడా మల్టిపుల్ గా డిజైన్ చేసాం. లైక్ 2 BHK 1360 కాన్ఫిగరేషన్ లో ఉంటాయి, ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ 3 BHKs వచ్చేసి 1720 నుంచి అరౌండ్ 2580 వరకు ఉంటాయి విత్ ద మల్టిపుల్ వేరియంట్స్. 1800, 1995, 2395 డిఫరెంట్ సైజెస్ గా ఉంటాయి మనకి. సో ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓవరాల్ ఫేసింగ్ లో ఏవైతే వస్తాయో వెస్ట్ ఎంట్రన్స్ ఫ్లాట్స్ వస్తాయి మనకి, అండ్ సెంట్రల్ పార్క్ అంతా కూడా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఎంటైర్లీ మాస్టర్ ప్లాన్ కూడా వీఆర్ డన్ అనే లైక్ ఇండివిజువల్ హౌస్ కాన్సెప్ట్ లో డిజైన్ చేసాం. ఎవ్రీ ఫ్లాట్ అనేది బాల్కనీస్ ఆఫ్ ప్రైవసీ. మీకు ఇది ఫ్రంట్ వస్తుంది, ఇది బ్యాక్ ఫ్రంట్ యూనిక్ కాన్సెప్ట్స్ తో డిజైన్ చేసాం. లైక్ ఫ్లోర్ ప్లాన్స్ లో కూడా చూస్తే మీకు మినిమం ఎస్ఎఫ్టీ లో లైక్ లివబుల్ స్పేస్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అది లో 2 BHK డిజైన్ చేసాము. వీఆర్ డన్ అన్ వెరీ ఓపెన్ కార్పెట్ ఏరియా అనేది మీకు చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ కాగానే డ్రాయింగ్ రూమ్, డైనింగ్, బాల్కనీ, కిచెన్ అండ్ యూటిలిటీ, మాస్టర్ అటాచ్, సెకండ్ అటాచ్. సో 1360 లో విత్ 2 అటాచ్ వాష్రూమ్స్ వీఆర్ డన్ అన్ వెరీ గుడ్ 2 BHK. అండ్ దెన్ 3 BHKs వచ్చేసి బేసిక్ సైజ్ లో 1720 లో మేము డిజైన్ చేసాము. దెర్ ఇస్ ఎన్ డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్, యూ కెన్ కాల్ దిస్. లాబీ ఎంట్రన్స్ ఉంటుంది, ఫ్లాట్ అనేది లాబీ యూసేజ్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ అండ్ సెకండ్ లివింగ్ రూమ్ అనేది ప్రైవసీగా ఉంటుంది. సో మీకు కమాండ్ అనేది ఉండదు. కిచెన్ ప్లస్ యూటిలిటీ, మాస్టర్ అటాచ్, సెకండ్ అటాచ్, థర్డ్ కామన్ వాష్రూమ్. అండ్ ఈవెన్ ది నెక్స్ట్ సైజెస్ వచ్చేసి ఈవెన్ గో ఫర్ ద బిగ్ సైజ్. సో లైక్ బిగ్ కార్నర్స్ వచ్చేసి వీఆర్ డన్ అనే మల్టిపుల్ బాల్కనీస్ కాన్సెప్ట్ లో డిజైన్ చేసాము. యూజువల్ గా ఫ్లాట్ లో కాకుండా బాల్కనీలో కూడా పీపుల్ స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. వీ హ్యావ్ అండ్ డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్స్ ఫర్ ద కార్నర్స్ ఆల్సో. దిస్ ఇస్ 2395 ప్రైవసీ లాబీ ఏరియా ఉంటుంది ఫ్లాట్ కి. హాల్, డైనింగ్, లివింగ్, కామన్ బాల్కనీ. ఈ ఫ్లాట్ కి అడ్వాంటేజ్ ఏంటంటే వీ విల్ గెట్ 3 acre సెంట్రల్ పార్క్ ఫ్రమ్ దిస్ బాల్కనీ. And kitchen and utility, master bedroom, walk-in closet, washroom and balcony, second bedroom attached washroom and balcony, third bedroom attached washroom. Like every balcony కూడా necessary అనే దానికి ప్రొవైడ్ చేసాము. అన్యూజువల్లీ మీకు ఫ్లోర్ బాల్కనీస్ అనేది ఎక్కువ ఇవ్వలేము. దిస్ ఇస్ ఎ క్లబ్ హౌస్. వీఆర్ గెటింగ్ అరౌండ్ 80,000 SFT. క్లబ్ హౌస్ 80,000 లో ప్లాన్ చేసాము. ది క్లబ్ హౌస్ ఇలా వస్తుంది. క్లబ్ హౌస్ మీద టెర్రస్ పూల్ కూడా ఇనిషియేట్ చేసాము. దిస్ ఇస్ ఓవర్ ద అనదర్ క్లబ్ హౌస్, సెకండ్ క్లబ్ హౌస్. అంటే 6 towers ఓరియంటేషన్ ఇలా వస్తుంది. టవర్ A and B, C, D, E, F. వెస్ట్ ఫేసింగ్ మొత్తం ఫ్లాట్స్ అన్ని ఓవరాల్ ఫేసింగ్ వైపు వస్తాయి. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అంతా బ్యాక్ సైడ్ మొత్తం విల్లా వ్యూ ఉంటుంది. మీకు ఫర్దర్ గా హై రైజ్ వచ్చే ఛాన్సెస్ అనేది వెరీ లెస్. అనదర్ వ్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎంటైర్లీ 3 acres బిట్వీన్ లో క్లబ్ హౌస్ డెవలప్ చేసాము. కమింగ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, లాన్ ఏరియాస్ వస్తాయి, సిట్అవుట్స్ వస్తాయి. కంప్లీట్ అవుట్లుక్ ఆఫ్ ద ప్రాజెక్ట్. క్లబ్ హౌస్ లా వచ్చేసి జిమ్ కానీ అమ్యూనిటీస్ అంతా కూడా ఈ లెవెల్ గా డెవలప్ చేసాం. లాన్ సూట్ రూమ్ సిట్అవుట్స్, ప్లే ఏరియా క్లబ్ హౌస్ లో కిడ్స్ కి. క్లబ్ హౌస్ మీద పార్టీ లాన్ క్రియేట్ చేసాము. స్మాల్ పార్టీ సెటప్ చేసుకున్నంత కెపాసిటీ ఉంటుంది. టెర్రస్ మీద స్మాల్ స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేసాము, టెర్రస్ పూల్ కాన్సెప్ట్. సో మిడిల్ లో అంబిథియేటర్ దగ్గర యోగా లాన్ ఉంటుంది అమ్యూనిటీస్ లో. ఆల్ ద గ్రీన్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ ఆఫ్ లష్ గ్రీన్ తోనే డెవలప్ చేసాము ప్రాజెక్ట్ ని. సిట్అవుట్స్ కానీ, క్లబ్ హౌస్ ఓవర్లుక్ ఇలా వస్తుంది. మేజర్ గా టాప్ వ్యూ అంతా ఇలా ఉంటుంది. 3 acres లాన్ అనేది యూస్ఫుల్ గా వస్తుంది. మెయిన్ అవుట్డోర్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్. తెల్లాపూర్ ప్రాజెక్ట్ వచ్చేసి
Anvita High-9. ఇది 15 acres లో 9 towers తో డెవలప్ చేసాము. వీఆర్ గెటింగ్ ద క్లబ్ హౌస్ అండ్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓవర్ హియర్. సో 2 and 3 BHKs అండ్ స్కై విల్లాస్. ఎంటైర్ ప్రాజెక్ట్ అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది. టోటల్ 9 towers అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. టెర్రస్ లో అంతా కనెక్టింగ్ 9 towers కి వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. టెర్రస్ లో ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్లే ఏరియాస్, అమ్యూనిటీస్ ఏరియాస్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, క్రికెట్ నెట్స్, ఇన్ కమ్యూనిటీ టెంపుల్ కూడా డెవలప్ చేస్తున్నాము. కనెక్టింగ్ వాకింగ్ బ్రిడ్జ్ అంతా ఇలా ఉంటుంది టెర్రస్ మీద. High-9 ఇన్ తెల్లాపూర్. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 15 acres లో 9 towers ఉంటాయి. ఈచ్ టవర్ 30 floors, 2 and 3 BHKs. టాప్ 2 floors స్కై విల్లాస్ ఉంటాయి. 2 amenities బ్లాక్స్ వస్తాయి. ది కంప్లీట్ 9 towers ఓవర్లుక్ అనేది ఇలా ఉంటుంది. సో పైన టెర్రస్ కంప్లీట్ పైన వచ్చేసి టాప్ లో 30 and 29 డూప్లెక్స్ విల్లా, స్కై విల్లా. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎగ్జిట్ 2 కి నెక్స్ట్ టు ద రైట్ లో విత్ ఇన్ 15 meters డిస్టెన్స్ లో ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఎంటైర్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఎంటైర్లీ కంప్లీట్ 9 towers డెవలప్ చేస్తున్నాము. అండ్ దిస్ క్లబ్ హౌస్, దిస్ ఇస్ అ స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో ఫ్లోర్ ప్లాన్స్ వచ్చేసి ఇందులో మనకి సేమ్ 2 and 3 BHKs ఉన్నాయి. 2 BHKs వచ్చేసి 1355 SF లో డిజైన్ చేశాము. దిస్ ఇస్ అ 1355 SFT. డ్రాయింగ్ రూమ్, డైనింగ్, బాల్కనీ, కిచెన్ అండ్ యూటిలిటీ, మాస్టర్ అటాచ్, సెకండ్ అటాచ్. సో బేసిక్ 2 BHK వస్తుంది ఇందులో. అండ్ 3 BHK స్టార్టింగ్ సైజెస్ వచ్చి 1695 నుంచి ఉన్నాయి. 1695 స్టార్టింగ్ 3 BHK. హాల్, డైనింగ్, లివింగ్, బాల్కనీ, కిచెన్ అండ్ యూటిలిటీ, మాస్టర్ అటాచ్, సెకండ్ అటాచ్, థర్డ్ అటాచ్. స్టార్టింగ్ 2 BHK అండ్ అప్ టు వీ హ్యావ్ 2665 వరకు సైజెస్ ఉన్నాయి. సో బిగ్ సైజ్ వచ్చేసి వీ విల్ హ్యావ్ ఇన్ దిస్ వన్ హాల్, డైనింగ్ అండ్ లివింగ్, బాల్కనీ అండ్ కిచెన్ అండ్ యూటిలిటీ, మాస్టర్ బెడ్రూమ్, వాకింగ్ క్లాజెట్, వాష్రూమ్, సెకండ్ బెడ్రూమ్, అటాచ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ, థర్డ్ బెడ్రూమ్, అటాచ్ బాల్కనీ అండ్ వాష్రూమ్. సో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ తోని ఫ్లోర్ ప్లాన్స్ అనేది డిజైన్ చేశాము. సో కంప్లీట్ టెర్రస్ అమ్యూనిటీస్ అంతా ఇలా వస్తుంది ఇక్కడ. సో టెర్రస్ మీద వాక్వేస్ కానీ, ఈచ్ టవర్ టు టవర్ వాకింగ్ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ ఈ కాన్సెప్ట్ లో డిజైన్ చేశాము. అంబీ థియేటర్ అండ్ యోగా లాన్స్ కానీ, ఎంటైర్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది. కంప్లీట్ మెయిన్ ఎంట్రన్స్. బిట్వీన్ బ్లాక్స్ కూడా కంప్లీట్లీ గ్రీనరీ జోన్స్ రెప్లికేట్ చేసాము. దిస్ ఇస్ సైక్లింగ్ ట్రాక్, పెట్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా, అంబీ థియేటర్ కాన్సెప్ట్స్ కానీ, అమ్యూనిటీస్ అంతా యూనిక్ గా లగ్జరీగా డిజైన్ చేసాము అమ్యూనిటీస్ కాన్సెప్ట్. అండ్ ఫైనలీ అవుట్లుక్ అనేది ప్రాజెక్ట్ ఇలా వస్తుంది. అండ్ దిస్ అ క్లబ్ హౌస్ కానీ, దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఎంటైర్లీ 9 towers కి కనెక్టింగ్ వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ప్రాజెక్ట్, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దిస్ ఇస్ ద okay. Thank you. Good afternoon, everyone. Myself, Pratik. I am the sales manager in Ambience Parkview project. Welcome to the second edition of IGBC Green Property Show. So here we are presenting the project called Ambience Parkview and Ambience B Hub.
So here we have both commercial and residential. When it comes to residential, we have Ambience Parkview. So the project is in 3-acre area. So we have only 2 residential towers. So around 240 units. It's 21-floor building with 70% of open space, supported with all green view and entire botanical garden view here we have. So the sizes we have here 1700 SFT and one more is 2100 SFT. So the style is like 3 BHK with servant room. So the unit starts from 2 CR to 2.5 CR. So we have the exclusive like botanical garden view. So this is like limited units with the open space of 70% open space we have. Another one comes to business hub. The B hub is a connectivity to the main location, DLF Road. It's located in Gachibowli. So here B hub, we have 17-floor building. On each floor we have around 9 office spaces. The size starts from 259 SFT to 5900 SFT. And another comes to the clubhouse. The main highlight of the clubhouse is it is in the area of 35,000 square feet, D+2 floors. So we have like a number of amenities like children's play area, open gym we have, and a restaurant we have, theater, indoor swimming pool we have. So we have like plenty of amenities flooded in the project. Okay. Hi, this is Avinash from Roorkee, and I'm here to talk about one of my project called Roorkee One Odissi, which is at one of the real estate hotspots, that is Kokapet. We are bang on the outer ring road at Kokapet, near to the financial district. So there we're coming up with ultra luxurious high-rise towers called the Roorkee One Odissi, and we are starting with 1750 square feet to 1900 square feet with 3 bedroom, and we have 3.5, 4.5 also, ranging from 2200 to 3200 square feet. And this is one of the project which will be known for its premiumness, its low density, and openness all around the projects, and connectivity, as I said, it is bang on the outer ring road. So that's a best part about this project. And one of the very unique features of this project is the stilt level amenities what we have developed. So unlike other builders where they are building flats in the ground floor, we have knocked off the entire ground floor of flats, and we have created almost 54,000 square feet of amenities there, like work from home zone, amphitheaters, children's play areas and other things. So the idea is to make sure people are not going all the way to the clubhouse to enjoy all the single amenities. So every amenity is available under the block itself. So that's the one of the unique USP of this project. And thank you. Green Property Show is like there is a IGBC, Indian Green Building Council, which gives us rating by considering projects. Let's say out of 100 points లో ఏ ప్రాజెక్ట్ ఎన్ని పాయింట్స్ కి మ్యాచ్ అవుతుందో చూసి, డిపెండ్స్ ఆన్ దర్ లేఅవుట్, డిపెండ్స్ ఆన్ దర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిపెండ్స్ ఆన్ దర్ సస్టైనబిలిటీ, దే విల్ గివ్ అస్ రేటింగ్ అవుట్ ఆఫ్ 100 points. సో అవుట్ ఆఫ్ 100 points లో ఎట్లా అంటే 5 to 50 to 60 దే విల్ గివింగ్ వన్ సెట్ ఆఫ్ రేటింగ్, around 60 to 70 they will give one set of rating, and around 80 to 90 one set of rating. Above 90 they will be calling it as a platinum rated, gold rated, silver rated, like that. So according to the standards of the IGBC, according to the builder norms, వాళ్ళు projects certificates ఇస్తూ ఉంటారు. This is the second edition of IGBC Green Property Show. We have participated in first edition, which has happened the last year also, and we happy to participate in the second edition because we had a fruitful experience in the first edition. And as of now, even this year, now we are in the first day of second edition of Property Show. As of now, footfalls also are very good, and we have witnessed 2 ministers also in this Property Show in the morning time, and the customer flow is also very good. And you can say as of now, averagely we have 80 to 90 footfalls in our stall. And in our stall we are projecting 6 of our new under construction projects and one which is recently completed project. So coming to our projects, let's say I'll give some basic introduction about our group. And we are in this industry from last 36 years, and we have 36 of legacy, I can say. And we almost finished 25 residential projects as of now, and almost
6 to 8 projects are under construction, and our projects are located in a strategic location. Now we have projects in Kokapet and Tellapur and Gopanapalli also. So Kokapet, we are focusing on Neopolis area. So we have 2 new projects in Neopolis. Neopolis is almost around 480 acres of SEZ location, and where it is going to be a planned city, I can say. All if you can see, if you come and visit the Neopolis, you can see all 6-lane roads, 150 feet, 200 feet road, underground drainage system, underground cabling system is there. And good thing with that layout is there is a trumpet road, we are calling it as. There are going to be 8 entry points and 8 exit points also. And entire project means that 480 acres, they are going to interlink to the outer ring road as well. So there is a big development, infrastructure developments are going on. It's completely a planned city, I can say. In this location, we have 2 projects. One thing, we have Grava, which we launched recently, almost 3 months back. And it's a luxurious project, I can say, elite community, which started sizes are starting from 4,300 to 8,600 range we have. And overall, totally we have 7 towers in this. Out of that, one particular tower is 55 storied, and remaining towers are 50 storied. And we also have one more project called My Home Nishada. We launched that 2 years back, and we are going to hand over the project in another 24 to 30 months from now. And in that project, we have sizes starting from 3,450 to 4,600. And in My Home Nishada, we have a model flat also. I welcome, I wish viewers to visit our My Home Nishada model flat. You can go through our model flat, and you can go through our project, and you will get idea of in and around surroundings also if you visit. And we also have My Home Apas, which is right next to the Kokapet exit number 1. The project name is My Home Apas. That is also a luxurious 3 BHK community. Sizes are from 2,800 to 3,800 we have. And the remaining projects we have in Tellapur. And the project names is My Home Vipina. We launched 1 year back. That's a 3 BHK affordable luxury segment project, that is. Another project ready to move in segment, which is My Home Tridasa. These 2 projects are in Kokapet exit number 2, which comes under Tellapur zone. And we have one more project called My Home Sayuk, which is in Gopanapalli. So there is a large township, we can say. It's South India's largest township, which is 3 BHK affordable luxury segment. Again, we have a 2, 2.5 and 3 BHK luxury segment. And even everything is very well designed in that layout. And adjacent to Sayuk, we have one more project called Avali. There is also a decent project. So these projects we are showcasing right now in IGBC Property Show. Coming to My Home, we are very flexible in terms of home loans. Once if the customer pays 10% of the funding from his side, we have our own bankers. We will be facilitating with all the leading banks. And if you pay 10%, rest of the amounts you can depend on the home loan as well. And we have a diversified team. We have a sales team, and we have home loan team also. They will take all your documents, and without any processing phases, they will process the home loans also. And since we are recognized and developer, home loans also you will get in 1 week to 10 days time max. Yes, green properties are very much useful considering the current dimensions. If you see, it's all we have to focus more on sustainability. Most of the developers earlier, if you see, they are not following IGBC norms. Or now, if you see, the IGBC green building concept awareness has increased. Even most of the customers also started asking us whether your project comes under IGBC, is following IGBC standards or not, and which certificate you are getting in IGBC, whether you are getting gold, silver or platinum, like that. Coming to My Home, we are committed to deliver all IGBC platinum rated projects, and we have already received a few projects platinum, and a few are yet to receive platinum rated certificate as well. What are the special features in your green properties when compared to other green properties? In our project, if you see, our layout, firstly I can say thanks to my architects who are designing our layouts.
because if you see our layouts, everything is every flat you will get almost decent sunlight and cross ventilation, and almost every flat you can see views, and you will be, and we are giving more balcony space also where you can connect with the nature. And moreover, if you see our layout is if you name this Grava, we designed our layout in such a way that every flat will get view and ventilation, and we are also designing our towers in a diagonal way, and balconies also not opposite to each other, so that everyone will have their own views and ventilation. And depends on their room capacity, we are giving window sizes also, and there is a counter window as well where you will get natural light and cross ventilation as well. And within the project, we are giving low plumbing water fixtures also, which saves lot of water as well. And if you come out from the ground floor, you can see lot of greenery, thousands of plants I can say, and lot of greenery space. We are from Cyber City Builders. Actually, we have our projects near Musapet Road, Kukatpalli. Already we have completed 3 projects like Cyber City Rainbow Vista, Cyber City Rainbow Vista Rock Garden. And Rainbow Vista Rock Garden is one of the huge community with 2,500 flats. It's already completed flat with 25 acres and with 7 acres open space. It's also IGBC certified property. And we completed Marina Skies also. This is also IGBC certified property with almost 1,200 flats. Now our ongoing projects are like Oriana in Kokatpalli and Westbrooks in Kokapet. And in future we are coming up with in Triveta project in Kondapur, another 2 projects at Kokatpalli. Our properties are there in this location like from Musapet almost 20 years in this location. నా పేరు కృష్ణ ప్రసాద్. We are from Cyber City Builders and Developers. Okay, already మా brother చెప్పాడు, మన Cyber City we come with 2006 onwards we are in the industry in Hyderabad. Like we completed Rainbow Vistas Rock Garden, Marina Skies, and we are ongoing. We have 3 ongoing projects like Oriana, 2 ongoing projects, Oriana and Westbrook, and we are coming with other 3 projects in Kondapur, Kompalli, and the same location in Musapet near to Ideal Lake. According ఈ ప్రాపర్టీ షో గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి ఐజీబీసీ ప్రాపర్టీ షో అన్నమాట. ఐజీబీసీ ప్రాపర్టీ షో ఇస్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ గ్రీన్ ప్రాపర్టీ షో. గ్రీన్ ప్రాపర్టీ షో అంటే లైక్ నాట్ ఓన్లీ గ్రీనరీ అంటే చెట్లు పెట్టాలి, గార్డెనింగ్ చేయాలి, ల్యాండ్స్కేపింగ్ అనేదే కాదు. సో బేస్ ఆన్ లైక్ మన వెంటిలేషన్ కి కానీ అండ్ కన్స్ట్రక్షన్ బేస్ని బట్టి మనం ఎంత వెంటిలేషన్ ఇస్తున్నామో అండ్ ఎంత గార్డెనింగ్ చేస్తున్నామో, it all comes under green property అన్నమాట. అండ్ లో వాటర్ యూసేజ్ అన్నమాట. అట్లా మెటీరియల్ తక్కువ యూజ్ చేయడము, టైం స్పేస్ చేసుకోవడము, వాటర్ యూసేజ్ తక్కువ చేయడము, ఇవన్నీ comes under IGBC properties అన్నమాట. From 12 years we are into green properties, and we are every product is pre-certified green properties only. See, like Oriana is a gold rated property, and Marina Skies is platinum rated property, and Westbrook also gold rated property. And recently we have an award of our previous existing project like Rainbow Vistas Rock Garden. You might seen in Times of India we have received some post-certified green property by IGBC actually. We have associated with all the banks, SBI, ICICI Bank, HDFC, Bajaj, almost all major. We have associated with all major banks, and we have done many business with all the banks. మా ప్రాపర్టీస్ అంటే చెప్పాం కదండి, ఆల్మోస్ట్ హైటెక్ సిటీ దగ్గర. ఇవి ఎవరికి అడ్వాంటేజ్, పీపుల్ ఇక్కడ హైటెక్ సిటీలో వర్క్ చేసేవాళ్ళు అండ్ కుకట్పల్లి సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ డాక్టర్స్ కి ఇది వెల్ నోన్ ప్రాపర్టీ. రెయిన్బో విస్టాస్ అనేది ఆల్మోస్ట్ 15 years నుంచి ఉంది కుకట్పల్లి, వన్ ఆఫ్ ది ప్రీమియం ప్రాజెక్ట్. సో ఇట్ మిక్స్డ్ విత్ ఆల్ ద సెగ్మెంట్ విత్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మేజర్లీ ఫర్ ఐటీ పీపుల్ వర్కింగ్ ఇన్ హైటెక్ సిటీ ఏరియా. ఇట్స్ వెల్ నోన్ ప్రాపర్టీ అండ్ లైక్ ఓపెన్ స్పేస్ మెయింటైన్ చేయాలి. 7 acres అనేది ఇంతవరకు ఏ కమ్యూనిటీ ఇన్ ద సరౌండింగ్ లో ఇవ్వలేదు. 7 acres ప్రొవైడింగ్ ఓపెన్ స్పేస్ విత్ ఆల్ కమ్యూనిటీస్. And moreover, మా దగ్గర
Busapet location అంటే near to ideal location లో we have 72 acres of land bank అన్నమాట. ఆ లొకేషన్ లో we are already three projects complete చేసాము. fourth project ongoing ఉంది, and we are going to launch 2 more projects in same location, and we are coming with villa project also there. And ఆ లొకేషన్ గురించి చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అన్నమాట. లైక్ మనకి 3 మెట్రో స్టేషన్, మనకి మూసాపేట్ మెట్రో అని, కుకట్పల్లి మెట్రో, బాలానగర్ మెట్రో, వెరీ 3 kilometers రేడియస్ లో 3 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. అండ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆల్సో మనకి 3.5 kilometers రేడియస్ లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ కుకట్పల్లి బస్ స్టేషన్ కానీ, ఎస్ఆర్ నగర్ బస్ స్టేషన్ ఆల్సో మనకి 4 kilometers రేడియస్ లో ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ వైజ్ అయితే వెరీ హ్యూజ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఉంది మనకు అక్కడ. అండ్ ఇట్స్ కంప్లీట్లీ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ అన్నమాట. మనకి హైటెక్ సిటీ కూడా 4 kilometers ఉంటుంది. అండ్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కానీ, పంజాగుట్ ఈ లొకేషన్ కూడా వెరీ 5 kilometers రేడియస్ అన్నమాట మొత్తం. అంటే కంప్లీట్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ లో మనకి మన ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. దట్టు ఒక 6 to 7 ప్రాజెక్ట్స్ ఇన్ సేమ్ లొకేషన్ లో మనం వస్తున్నాం ఐడియల్ లేక్ దగ్గర. Hello everyone, good evening. Prahlad here from Radhe Constructions, Radhe Group. Hope you know about Radhe Constructions before, and we are into this field from the past 7 years, and we are currently the ongoing projects with 2, and have already completed 1 project which is Radhe Sanchia, and this is our second project Radhe Raja, which we have the uniqueness of backyard garden concept, where we are providing a backyard garden for every villa. And currently we are going with Radhe Sky, which is an apartment project that we are into 10 acres. In 10 acres we are having the 7 towers. For every tower there we are having the uniqueness of double stilt amenities, that we are providing amenities in each and every block. With that we are providing a clubhouse also, and also some outdoor amenities will be there, as it's like a kid-centric home. So hope you like. Please go to our detail in Google, or else in every portal you will find our project. Please go through, and as soon as possible please plan for the visit to get the best price. Thank you. Hi everyone, this is Sampath from Team 4 Life Faces Naila, and I am the senior person of Team 4 Life Faces Naila, and we have a project in Miapur. The project name is Naila, and we have like almost 945 flats in 4.8 acres. It's a gated community and it's GHMC approved layout. We have RERA approvals, and we have completed almost like 600 above flats, and we have all banks like SBI, Canara Bank, Union Bank and all. Along HDFC, LIC, every banks are we have available, and we have completed 84% of construction and 60-70% of sales, and entire Miapur we are the like biggest builder and the luxury apartment in Miapur. In future definitely we will analysis like Miapur. In Miapur, Team 4 Naila is the landmark definitely. Why means we have a few USPs like we are constructing 2-floor side stilt. In ground floor we are not giving any we are not constructing any flats like ground floor, first floor. In ground floor we are constructing 22 feet height stilt. In that stilt we are giving indoor outdoor games like mini golf court, amphitheater, children's play area, elder sitting area, co-work station, half basketball court, mini golf court, and lot of open space in that. And at the same time in the south side we have 33 feet of internal campus road. We are not accessing any vehicle movement. Our project is main entrance is like northeast exiting. Here we have 3 entry exits. In the south side we are not giving any vehicle movement, and we have a 45,000 SFT clubhouse and 1.5 acre of open space like children's play area and all. Almost 70-78% of open space in entire community, and the price is like 7,399 is the base price. And in the month of December we are trying to give sea tower. Almost it's completed 83%.
and our entire project will be handover 2025 August. On time we will hand over the project and all. And we have one more project in Manikonda near Lankoils. The name is Arca. We are constructing 9.4 acres, 6 towers, 43 floors. Here our floor plan sizes is 2,150 to 2,150 to 4,400. Is ultra luxury apartment, entire Manikonda area. Right now our construction progress is raft foundation is ongoing on. We will hand over within 4 years. నమస్కారం అండి, నా పేరు నగేష్ బత్తుల. నేను ఆర్గానో అనే ఒక కంపెనీకి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. బేసికల్గా నేను ఆర్కిటెక్ట్. చాలా రోజులు అదే ప్రొఫెషన్లో చాలా ఇల్లు కట్టి చాలా కమ్యూనిటీస్ కట్టి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మా ఆర్కిటెక్ట్స్ మా కొలీగ్స్ అందరితో కలిసి వి థాట్ వీ షుడ్ డూ సమ్ మీనింగ్ఫుల్ జాబ్ అనేసి ఆర్గానో అనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాము. మేము ఈ కంపెనీలో ఏం చేస్తామంటే నార్మల్గా ప్రాజెక్ట్స్ కట్టే బదులు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, ఐ మీన్ మా బేసిక్ నేచర్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టు డూ విత్ బిల్డింగ్స్ అండ్ ప్రాపర్టీ అండ్ ఆల్ దట్. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ మాకు ఒక ఉద్దేశంతో కౌంటర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అని ఒకటి అనుకొని మేమందరూ కలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. ఈ 10 years ఆఫ్ ఈ జర్నీలో ఇప్పటికి మేము ఇప్పుడు 4th ప్రాజెక్ట్కి వచ్చాము. ఈ ప్రాజెక్ట్స్లో మా మెయిన్ ఆస్పెక్ట్, యాక్చువల్లీ మా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఐ షుడ్ సే ఇస్ దట్ ఇట్ ఈస్ బేసికలీ మా కమ్యూనిటీలో ఎవరైతే ఉందామనుకున్నారో వాళ్ళని నేచర్కి చాలా దగ్గరగా తీసుకెళ్తూ ఆల్మోస్ట్ ఊరిని మరిపిస్తూ అట్ ద సేమ్ టైం అర్బన్ కన్వీనియన్సెస్ వేటిని కూడా తగ్గనీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒక కంటెంటెడ్ లైఫ్, ఇఫ్ సంబడి వాంట్ టు లీడ్ అ గ్రేట్ ఐ మీన్ సింపుల్ లైఫ్, వి ఆర్ ద బెస్ట్ పీపుల్ అన్నమాట. సో ఇది దీంతో ఇంట్రడక్షన్ పార్ట్. బట్ ఆరిజిన్లో కొద్దిగా డీప్గా చెప్పాలనిపిస్తుంది. యాజ్ ఎ కంపెనీ అండి, మాది ట్రిపుల్ బాటమ్ లైన్ కంపెనీ. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాఫిట్ ఫర్ అస్, ద బిజినెస్ మోడల్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ట్రిపుల్ బాటమ్ లైన్. చాలా వరకు మామూలుగా కన్వెన్షనల్గా ఏంటంటే ట్రిపుల్ బాటమ్ లైన్ అంటే ఆఫ్టర్ యూ మేక్ మనీ దెన్ యూ యాక్చువల్లీ గివ్ ఆన్ సిఎస్ఆర్, ఆన్ సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత డబ్బు మనం ఎలా చేసి మేడ్ బి ఎన్వైరన్మెంట్, మేడ్ బి సోషల్ ఇంపాక్ట్ కానీ మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని క్వశ్చన్ చేసి అలా కాకూడదు. మన బిజినెస్ కోర్స్ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్, కోర్ ప్రొడక్ట్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ఇన్వాల్వింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అని ఈ పర్టికులర్ ప్రొడక్ట్ టైపాలజీని మేము అనుకున్నాం అన్నమాట. అప్పట్లో మీరు మామూలుగా చూస్తే సొసైటీలో చాలా వరకు హౌసెస్ ఉంటాయి. ఐ మీన్ ఇంపార్టెంట్ లొకేషన్ మీద ప్రాముఖ్యత ఉంటుంది. లొకేషన్లో ఏది బెస్ట్ లొకేషన్, ఇక్కడైతేనే కరెక్ట్, ఇక్కడైతే ఈ ప్రైస్ ఉంటుంది అనేది. మా ఉద్దేశం ఏంటంటే ఈ కన్వెన్షనల్ రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది, ఒక లొకేషన్నే మనం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకొని అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అదేంటంటే మనకి మంచి ఆక్సిజన్ కావాలి, తాగడానికి మంచి నీళ్లు కావాలి, మంచి ఆహారం కావాలి. ఇవన్నీ సెపరేట్గా మనం కొనుక్కుంటూ ఉంటాం. మా ఉద్దేశంలో ఈ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఉన్న ల్యాండ్స్లో ఉండే ఒక కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం కంటే ఊరవతలకి వెళ్ళిపోయి ఒక బ్యారన్ ల్యాండ్లో తీసుకొని ఆర్ ఓపెన్ ల్యాండ్ని తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆక్సిజన్ నింపడానికి అక్కడ సరిపడా చెట్లన్నీ పెట్టి దాంతో మనతో పాటు కొన్ని పక్షులు, చిలుకలు అనుకోండి, వేరే బయోడైవర్సిటీ అట్రాక్ట్ చేసే అన్నిటినీ కూడా అక్కడ తీసుకొచ్చి దాంతోపాటు ఈ రిచ్ పీపుల్ ఇఫ్ దే గో అవుట్ ఫ్రమ్ ద సిటీ అండ్ దెన్ లివ్ యాజ్ అ సెకండ్ హోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ separately buying farm lands or farm plots and building separately and not having a community అన్న కాకుండా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసి ఒక లైక్ మైండెడ్ పీపుల్ని ఒక చోట మనం సమీకరించి వాళ్ళ ద్వారా
చాలా మంది లోకల్ విలేజెస్ నుంచి మనం వర్క్ ఫోర్స్ అక్కడికి తీసుకొని మేబీ హౌస్ కీపింగ్ అనుకోండి, ఫార్మింగ్ అనుకోండి, యానిమల్ హస్బెండరీ, వీటన్నిటిలో వాళ్ళని కొద్దిగా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్ చేసేసి వాళ్ళకి కనుక ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు పట్టణాల వైపు పరిగెత్తి రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ అర్బనైజేషన్ కొంతవరకు ఆపగలుగుతాం. ప్లస్ కౌంటర్ అర్బనైజేషన్ అనేది ఇంకోటి అవుతుంది. దీంట్లో విన్ ఫర్ ఎన్వైరన్మెంట్ మా ప్రిన్సిపల్స్ అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనుకోండి, బయోడైవర్సిటీ పెంచడానికి ఫారెస్ట్ పెట్టడం, రెన్యూబుల్ ఎనర్జీస్తో ఒక ఎంటైర్ కమ్యూనిటీ నెట్ జీరో కమ్యూనిటీని చేయడం, వాన ఎంత పడుతుందో ఆ ఎంటైర్ వాన నీటిని అన్ని ఒక చోట మనం సంస్థలో అక్కడ కలెక్ట్ చేసేసి వాటర్ సెక్యూర్ కమ్యూనిటీస్ లాగా తయారు చేసి దానికి రెస్పాన్సిబుల్ గా ఉండడం, వీటన్నిటిలో ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అంటూ ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ లోకి ఇండ్యూస్ చేసి అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ వర్క్ ఫోర్స్ కూడా మనం ట్రైన్ చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి కలిగించడం వల్ల సోషల్ గా ఒక ఇంపాక్ట్ న్యాచురల్ గా జరుగుతుంది. ఎండ్ యూజర్ కి కూడా మంచి జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హీ లివింగ్ ఇన్ సెపరేట్ ఫార్మ్ హౌసెస్ వేర్ కమ్యూనిటీ ఈజ్ మిస్సింగ్, he will live with some more like-minded people where all different generations will have a thriving environment with modern amenities. So వీటన్నిటిని కలిపి ఒక చోట పెట్టడం వల్ల ఈ ప్రాజెక్టులు చేయడం వల్ల మాకు లాభాలు రావడంతో పాటు డైరెక్ట్ గా దెర్ ఇస్ అన్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్ అండ్ దెర్ ఇస్ ఆల్సో సోషల్ ఇంపాక్ట్. సో ఈ రకంగా ట్రిపుల్ బాటమ్ లైన్ బిజినెస్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో దానికి మాకు ఒక వెరీ స్ట్రాంగ్ పర్పస్ అనేది ఒకటి ఉందండి బిజినెస్ చేయడానికి. మేము ఇందులో ప్రైమరీలీ నేను కానీ మా కొలీగ్స్ అందరూ మా గ్రూప్ అంతా కూడా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్, ఆల్ ఆఫ్ us primarily not from agricultural background or animal husbandry background or anything. ఒక ఈకో హాబిటాట్ అనేది తయారవ్వాలి అంటే దాంట్లో మన కళ్ళ ముందు ఏ ఆహారం అక్కడ పండుతుంది అనేది మనకి కనెక్షన్ ఉండాలి. సో వ్యవసాయం చేయాలి. సో ఈ వ్యవసాయం చేయాలి అంటే మనం సడన్ గా ఆర్కిటెక్ట్ అయి ఉన్న నేను అగ్రికల్చర్ మీద పూర్తి అవగాహన రాకపోవచ్చు. సో ఎక్స్పర్ట్స్ మళ్ళీ కలుపుకోవడం. సో రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఆర్ వాటర్ సిస్టమ్స్, వాటర్ షెడ్ సిస్టమ్, వాటర్ షెడ్ యాక్టివిటీస్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ, వీటన్నిటిలో చాలా రకాల ఎక్స్పర్ట్స్ అందరినీ అక్కడ ఒక చోట లైక్ మైండెడ్ పీపుల్ యాజ్ అ కంపెనీ ఆల్సో వీ హ్యావ్ బ్రాట్ దెమ్ టుగెదర్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఈకో హ్యాబిటెట్. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఒక 50 ఎకరాలు మా ల్యాండ్ ఉందనుకోండి, మా ఎగ్జాంపుల్గా మా ఆర్గానో అంతరం అనే ప్రాజెక్ట్లో 62 ఎకరాల్లో మాకు 180 హౌసెస్ ఉన్నాయి. సారీ, ఆర్గానో అంతరం అనే ప్రాజెక్ట్లో 60 ఎకరాల్లో 182 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 182 ఇళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ కానివ్వండి, కావాల్సిన ఎనర్జీ కానివ్వండి, కావాల్సిన నీళ్లు కానివ్వండి, ఈ ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అన్ని ఎనర్జీ మోడల్ అయిపోయి తక్కువ ఎనర్జీతో ఎఫిషియెంట్ గా బిల్డింగ్ ఎలా డిజైన్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ ఆస్పెక్ట్స్ అన్ని కలిపి ఆ డెన్సిటీతో అక్కడ 60 acres అనే ల్యాండ్ మేము డిజైన్ చేస్తాం. బట్ వెరాజ్ ఈ ప్రాజెక్ట్ అనేది 60 acres అయినా మన బౌండరీ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కాదు. ఈ 60 acres కంటే బియాండ్ దెర్ ఆర్ బౌండరీస్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఎయిర్ ఈస్ నాట్ లిమిటెడ్ టు మన ఓన్ ల్యాండ్. మన ల్యాండ్కి వచ్చే పక్షులు కానీ అవి కానీ మన వాటికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏం లేవు. సో వాటి ఒక ల్యాండ్ అని కాదు, ఎంటైర్ ప్రపంచం వాటి. సో వాటికి కూడా ఒక ప్లేస్ కావాలి. అంటే వాటికి ఫుడ్ ఉందా, వాటికి మనం కొన్ని మొక్కలు ఉంటాయి, నేటివ్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మనం తినగలుగుతాం, మనం తినలేనివి కానీ వేరే యానిమల్స్ తినేవి ఆర్ వేరే ఇన్సెక్ట్స్ తినేవి, వాటికి కూడా కొద్దిగా రూమ్ ఇచ్చి వీటన్నిటిని కలుపుకొని మన సైట్ మీద పడిన నీళ్లు 60 ఎకరాల్లో వాన పడింది అనుకోండి, 60 ఎకరాల్లో సీమితం అవ్వదు. మన సైట్లో పడిన నీళ్ళు బయటకు వెళ్తాయి, బయట పడిన నీళ్లు మన సైట్లోకి ఓవర్ఫ్లో అయ్యి వస్తాయి. వీటన్నిటిలో కూడా పొల్యూషన్ లేకుండా, కలుషితం లేకుండా ఉండాలి అంటే మనం గిరిగీసుకొని 60 ఎకరాల్లో నేనేంటి అని ఆలోచించడం మొదలు పెడితే అక్కడికే ఆగిపోతాం. అలా కాకుండా ఆర్గానో అనే సంస్థ మేమేం చేస్తామంటే మాకు సప్తపద అని 7 strands of sustainability అనే ఒక ప్రమాణాలు తీసుకొని ఆ ప్రమాణాల్లో అది ఐ విల్ జస్ట్ గివ్ యూ లిటిల్ బిట్ మోర్ అబౌట్, ఐ విల్ టాక్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ సప్తపద. 7 strands of sustainability అనేది మా ప్రమాణాలు, డిజైన్ కి పారామీటర్స్ అన్నమాట, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు కదా, అట్లా అవి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము డిజైన్ చేస్తూ ఉంటాము. దాంట్లో మెయిన్ ఒకటి రైట్ ఫ్రమ్ యాజ్ ఎ ఎర్త్ విచ్ ఈస్ బేసికలీ ల్యాండ్,
ల్యాండ్ లో ఉన్న రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే సాయిల్ ఆర్గానిక్స్ ఎలా ఉన్నాయి, సాయిల్ హెల్త్ ఎలా ఉంది, లైక్ దానికి సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ మనం ఎలా చేస్తున్నాము, ఎంత మనం పొల్యూషన్ తక్కువ చేస్తున్నాము, డీటాక్స్ ఎలా చేయగలుగుతాము అన్నది ఒక ప్రమాణం అయితే. రెండోది వాటర్, రైన్ వాటర్ ఎంత పడుతుంది మనకి, మన కోట ఎంత, ఆ పర్టికులర్ పాపులేషన్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లొకేషన్ లో ఉన్నప్పుడు దాన్ని కోట ఎంత, ప్లస్ ఆ నీళ్ళలో ఎంత కలుషిత రహితంగా మనం వాటిని చేయగలుగుతాము అనే కొన్ని ప్రమాణాలు. ఎయిర్, లైక్ ఎయిర్ దట్ దే బ్రీత్, గాలి ఏదైతే వాళ్ళు అక్కడ మా కస్టమర్స్ అందరూ పీలుస్తారో అవన్నీ ఎంత కలుషిత రహితంగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ మనం చేయాలి అన్నది. కానీ షెల్టర్ విచ్ ఈస్ హౌస్ బేసికలీ, అది ఎనర్జీ మోడలింగ్ చేసి, రైట్, గాలి ఎటు నుంచి వస్తుంది, కిటికీలు ఎటు ఉన్నాయి, క్రాస్ వెంటిలేషన్ పర్ఫెక్ట్ అవుతుందా, ఎన్ని ఎయిర్ ఎక్స్చేంజెస్ అవుతున్నాయి, రైట్ ఫ్రమ్ దేర్ టు లైటింగ్, ఎంత సాఫ్ట్ లైటింగ్ లోపల వరకు వస్తుంది, గ్లేర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నాము అన్నది దృష్టిలో పెట్టుకొని అలా డిజైన్ చేయడము, ప్లస్ మెటీరియల్స్ అందులో ఏవైతే మనం వాడతామో ఎంత లోకల్ మెటీరియల్స్ వాడుతున్నాం అన్నది ఈ ఆస్పెక్ట్ ఒకటి. ఇలా మనకి మళ్ళీ అక్కడ లోకల్ పీపుల్, హౌ మచ్ ఆర్ వి కంట్రిబ్యూటింగ్ టు పీపుల్ అనేది ఇంకో ప్రమాణం అయితే. ఈ సప్తపద అనే మెట్రిక్ ఏదైతే మేము క్రియేట్ చేసుకున్నామో దీని ద్వారా మేము ఆ బౌండరీస్ సెట్ చేసుకుంటూ ఉంటాం. వాటర్ బౌండరీ, పీపుల్ బౌండరీ, అండ్ దెన్ షెల్టర్ బౌండరీ, లైక్ ఈ ఎకో హ్యాబిటేట్ బౌండరీస్ అనే ప్రమాణాలతో ప్రతి ప్రాజెక్టు డిజైన్ చేయబడుతుంది. అఫ్ కోర్స్ ఇంత కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ ఉన్న కస్టమర్కి దీనికి సంబంధమే లేకుండా, అంటే కస్టమర్కి ఇవన్నీ నేను చెప్తే పెద్ద జ్ఞానం అనిపిస్తూ ఉంటుంది కదా. సో కస్టమర్కి జ్ఞానం అవసరం లేదు. అది ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వచ్చి ఆయన కస్టమర్ అక్కడ నివసించినప్పుడు కంప్లీట్ గా కంఫర్టబుల్ లైఫ్ ఉండి, ఇఫ్ ఈస్ ఎంజాయింగ్ ఎవ్రీ డే అండ్ న్యాచురల్ గా సస్టైనబిలిటీ వచ్చేస్తుంది అనుకోండి, అండ్ అది మెయింటైన్ కూడా అవుతుంది అనుకోండి, దట్ విల్ బికమ్ రియలీ ఫ్యాంటాస్టిక్ థింగ్. ఇట్స్ లైక్ when you own a vehicle like Tesla కొన్నారనుకోండి, so you know that it is renewable energy తో ఉన్న car or battery operated car, and it's also very beautiful and you don't have to feel that much guilty. Similar to that, ఆర్గానల్ ఏదైనా మీరు ప్రాపర్టీలో ఉన్నారనుకుంటే సస్టైనబుల్ ఫీచర్స్ తో చాలా హ్యాపీగా మీరు జాయ్ఫుల్ గా రూరల్ లివింగ్ అనే దాన్ని విట్నెస్ చేయడం ఈజీగా అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, సస్టైనబిలిటీ అనేది మీ బదులు ఇంకోళ్ళు ఎవరో పూర్తిగా అన్ని కష్టపడి మీకు ఈజీగా ఎంబ్రేస్ చేయడానికి అనువుగా మీ ముందుకు తీసుకొచ్చారు. రెండోది, మా కమ్యూనిటీస్ అన్ని మేము లాంగ్ టర్మ్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఒక ఎవ్రీ ప్రాజెక్ట్ రైట్ నా లైక్ 6 years మేమే కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తాం. దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్. సో ఈ సస్టైనబుల్ ఫీచర్స్ మెయింటైన్ చేయాలి అంటే అసోసియేషన్ కి ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీ డూ మెయింటైన్ దోస్ థింగ్స్ ఆల్సో. And more than anything, very important aspect in Organ is that we create very boutique, oka specific persona based community, like oka particular like minded people oka group laga chesi different tickets lo and different affordability pricing lo little bit of different density to based on our saptapada ante 7 strands of sustainability parameters to మేము డిజైన్ చేస్తాం. So in a nutshell, we are not really real estate, but we are some responsible real estate company అని అనొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ప్రేక్షకులందరినీ నాతో ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు అవకాశం ఇచ్చిన మిస్టర్ పిన్ కోడ్ కి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నానండి. I'm Arun Sai, I represent Giridhari Homes. And at Giridhari Homes, we shift paradigms of our clients by fulfilling their 5-star living dreams. And we have so far built and sold healthy and happy communities to over 3,000 families. In the span of 15 years, we have completed over 12 projects and we are having 2 projects currently under the pipeline. So the highlights so right now, as I said, we have 2 projects in pipeline. So one is View and the other is Happiness Hub. So Giridhari's View is an IGBC
gold rank. Givari's View has got an IGBC grade of 79, and it is one of the most green properties. When I compare it with other projects, our density is very low. We have so our common area wastage is just 22%, which is one of the best in the industry. And even the undivided land share is also more compared to other communities. So we have got a 15,000 plus square feet of clubhouse for just 216 families. And we also have a view deck and golf putting in the terrace. So these are a few highlights of view. To know more, you know where to come. Thank you. నమస్తే, నా పేరు సందీప్ అనంతుల. I represent NG Services Private Limited, which is a green building consulting company based out Hyderabad, Telangana. This green property show is exclusive for projects which are green certified. So today we are as an Ingreen, we are the green building consultants. We are actually putting up the stall here. So we are basically a green building consultants. We provide consulting services to the project. So talking about a green property show, so this exclusive property show only showcases the green properties, green certified projects which are IGBC or any other green project, but especially you see in this particular property show is only a IGBC certified projects. And we as a consultants provides the sustainable services to the project. So as a consultant, we are working with all the major clients in the market, and we have all the different set of projects, right from individual buildings to the high-rise buildings. So when you talk about green, how you building can get certified as a green is. So green buildings talks about Panchabhutalu. So Panchabhutalu ante gali, nipu, akasham, vayu. So when you're talking about green building certification, so this particular all 5 elements comes into the thing. So ప్రతిదీ ఎలా మనం యాక్చువల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ బిల్డింగ్ ఎలా తయారు చేసుకోవచ్చు. సో ప్రతి బిల్డింగ్ లో మనం ఫస్ట్ యూ టాక్ అబౌట్ ఎన్వలప్. సో వాల్ రూఫ్ గ్లాసెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన వాల్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, రూఫ్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, గ్లాస్. సో గ్లాస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో దిస్ వేర్ అండ్ ద హీట్ యాక్చువల్లీ యాడ్స్ టు ద బిల్డింగ్. సో పర్టికులర్లీ మనం చూసుకుంటే ఈ బిల్డింగ్ లో ఈ 5 ఎన్వలప్ ప్రాపర్టీస్ ఏదైతే హీట్ యాడ్ అవుతుందో అది ఎక్కడ ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. So we have a lot of strategies wherein like going with the sustainable materials, halocon bricks. Then you talk about flash bricks, AAC blocks. These are some of the green materials available in the market which actually restrict the heat into the space. So the moment we are actually focusing on envelope, the holistic approach with wall, roof and glass, we are restricting the heat from the outside to the inside. అంటే అప్పుడు మనం ఏంటి అంటే the heat ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం బయట నుంచి లోపలికి రావడానికి, ఆటోమేటిక్గా the building becomes a better thermal comfort space to live in. So ఈ గ్రీన్ బిల్డింగ్ లో మనం ఏం మాట్లాడతాము అంటే డే లైట్ ఎంత ఉండాలి, వెంటిలేషన్ ఎలా ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ లో కొన్ని నార్మ్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ స్టాండర్డ్ నార్మ్స్ మనం మీట్ అవ్వడానికే ఈ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ రేటింగ్స్ అనే సిస్టమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి బిల్డింగ్ లో మనం ఎలా మీట్ అవుతాము. సో టాకింగ్ అబౌట్ ఓన్లీ నాట్ అబౌట్ ద సస్టైనబిలిటీ, వీ టాక్ అబౌట్ వాటర్ ఎఫిషియన్సీ. మన వాటర్ లో కూడా ఎలా మన వాటర్ ని కన్సర్వ్ చేసుకోవచ్చు, మన బిల్డింగ్ ఎలా సస్టైనబుల్ అవుతుంది. సో వాటర్ ఫిక్చర్స్ ఉంటాయి. సో మన వాటర్ ఎంతవరకు యూజ్ చేయగలుగుతాము. సో మనకు తెలుసు మనం ఒకసారి వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తే ఎంత వాటర్ కన్స్యూమ్ అవుతుంది అనేది. సో ఏరేటర్స్ అనేది ఒక సిస్టమ్ టెక్నాలజీ విచ్ యాక్చువల్లీ కన్సర్వ్ విచ్ ఆప్టిమైజ్ యువర్ వాటర్ యూసేజ్. సో దిస్ వే దిస్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీ వేర్ వీ కెన్ యాక్చువల్లీ సేవ్ వాటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే. ఇప్పుడు రెయిన్ వాటర్ ఉంది. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ హైదరాబాద్ చూసుకుంటే ప్రతి సమ్మర్ లో మనకు ఒక డ్రాట్ అనేది ఒక భయంగా ఉంది. సో ప్రతి ప్లేస్ లో వీ హ్యావ్ issue in the water. So water scarcity has become tomorrow we are going to have a water war also. Tomorrow future లో మనం చూడొచ్చు అట్లాంటి వాటర్ వార్స్ కూడా. సో ఇప్పటి నుంచి ఇలాంటి మనం క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ సస్టైనబుల్ బిల్డింగ్స్, బికాస్ వీ సీ వాట్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ మేజర్లీ ఫ్రమ్ ద బిల్డింగ్ సైట్స్. ఆ కార్బన్ ఎమిషన్స్ ని మనం యాక్చువల్లీ కంట్రోల్ చేయాలంటే రైట్ ఫ్రమ్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ మనం ఎలా సేవ్ చేయగలుగుతాం. సో మనం యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, మనం వాడే ఎక్విప్మెంట్స్ కానీ, మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసే బిల్డింగ్ మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి సెల్ఫ్ సస్టైనబుల్, ఎకో ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ మనం వాడాల్సి వస్తుంది. సో వాటర్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాటర్ లో మనం వాటర్ లో కన్సర్వ్ చేసుకోవచ్చు. రెయిన్ వాటర్ మన బిల్డింగ్ లో మన పర్టికులర్ సైట్ లో పడుతుంది అనుకుంటే మనం వాటర్ ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతాం, ఎంత రెయిన్ వాటర్ పడుతుంది. సో ఈ అన్ని ఒక గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ లో స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ ఎట్లా క్యాప్చర్ చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా వాటర్ టేబుల్, మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి అనమాట. సో దీని ఇలా కాకుండా మెటీరియల్స్, ఎలాంటి మెటీరియల్స్ IGBC has certified more than 4,000 building materials which are green pro certified. సో దాంట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, సస్టైనబుల్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి,
టెక్నాలజీస్ ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటర్ ఎఫిషియెంట్ మెటీరియల్స్ ఉన్నాయి, స్టీల్ ఉంది, సిమెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఒక 4000 మెటీరియల్స్ వరకు అది ఆల్రెడీ గ్రీన్ ప్రో సర్టిఫికేషన్ ఐజీబీసీ ప్రొవైడ్ చేసింది. దీన్ని వాడడం వల్ల ఆల్రెడీ ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ లో ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ కంప్లైంట్స్ ఒక కంపెనీ వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గ్రీన్ ప్రోడక్ట్ గా సర్టిఫై చేసుకుంటుంది. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వాడడం వల్ల బిల్డింగ్ లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్చువల్లీ యువర్ ప్రోడక్ట్ ఇస్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ అండ్ యువర్ ఎమిషన్స్ ఆర్ వెరీ లో అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ పర్టికులర్ మెటీరియల్ ఈస్ ఆల్సో బి కార్బన్ క్లోజ్ టు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో చాలా లో కార్బన్ ప్రాసెస్ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఆల్రెడీ మేము మాట్లాడాను డే లైట్ వెంటిలేషన్ ఎలా ఉండాలి అనేది సో అలా కాకుండా మనము ఎనర్జీతో మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను బిల్డింగ్ అందులో వాల్ రూఫ్ గ్లాస్ ఎలా డిజైన్ చేసుకోవాలో. బికాస్ ఎందుకంటే దీని నుంచి మన హీట్ వస్తుంది, ఆ హీట్ ని మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే లోపల ఉన్న స్పేస్ అనేది కంఫర్ట్ కండిషన్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ తోటి ఐజీబీసీ అనేది ఒక రేటింగ్ బాడీ విచ్ రేట్స్ బిల్డింగ్ సర్టిఫికేషన్. సో 4 levels ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేషన్ సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం. ఈ 4 levels ఆఫ్ సర్టిఫికేషన్ ఇట్స్ 100 స్కేల్ పాయింట్. ఆ పాయింట్స్ బట్టి మన బిల్డింగ్ అనేది రేటింగ్ చేయడం జరుగుతుంది. సో అలా ప్రాజెక్ట్స్ కి మనం బిల్డింగ్ సర్టిఫికేషన్. సో యాజ్ అన్ ఎంగ్రీన్ వి యాక్చువల్లీ a green building consulting company. We are established in 2017. We are based out Hyderabad. We are doing versatile projects in Hyderabad. We are one of the leading green building consulting company in Hyderabad. So we have almost 50 plus projects ongoing in Hyderabad, especially in Hyderabad, and we have completed so far 300 plus projects in ECBC. So for any inquiry regarding the green building, we are always there to support you. Meeku elanti requirement kavalana, sustainability requirement kavali anna, sustainability gurinchi meeku telusukovalanna, green building gurinchi telusukovalanna, meer mammalni approach avvachu, and we are located in Hyderabad, Manikonda. Thank you. Hi everyone, this is Nitish Jain from Panache Green Tech Solutions Private Limited, and we manufacture green building materials. We're here in the Green Property Expo. We manufacture passive cooling materials which can help cool down your buildings, houses, villas, all the infrastructure. Now, the materials which we manufacture consist of these high SRI paints which you might have already heard of. You might have heard of this Telangana Cool Roof Policy also, which was released last year, and we were one of the major stakeholders when initiating that policy. We were the ones who technically also researched and helped the government to bring out the technical parameters for that policy. What that policy brought in was the requirement of cool roofs statewide. Cool roofs are basically paints and materials which cool down the surfaces of your roofs by 15 to 20 degrees centigrade. That majorly cools down the city and also your house from indoors. So the paints which we manufacture are like a 5-coating paint system like this one, which basically has 5 different coats which make your roof cool. It lasts for 10 years. It has water repellents and also UV resistant. So overall the life of your roof gets extended. We also manufacture these waterproofing materials for metal roofs, for cement roofs, and for all the different kind of substrates which you have. So if you need any kind of waterproofing materials, which we also manufacture that. Interestingly, we are coming up with these overdeck cement based insulations also, and these days a lot of buildings are going for green buildings, and also a lot of buildings are going for good insulations on their overdecks. Traditionally, people used to use plastic based insulation systems over cement insulation, which used to cause a lot of waterproofing issues. So we have developed a cement based overdeck insulation material which is laid directly on the roof and has a property of being hard and is of cement, because of which the overall roof is quite protected. Apart from this, we also manufacture waterproofing materials. We have wall paints, exterior wall paints, and these wall paints are such which again help cool down your buildings. We also manufacture these paints which can be applied on roads, driveways and pavements to cool down these pavements. Besides this, we also have cool high SRI tiles. So for those who want to have utility terraces, these tiles help reduce the roof temperatures. And roof temperatures such that if you apply these tiles, the indoor ambient temperatures can change up to 5 to 6 degrees centigrade. Besides this, we are also into the manufacturing of water repellents, wood coatings, metal coatings, and you can get all the information at www.panachegreen.com.
And Green Property Expo was one such arena where we got an opportunity to showcase all the different kind of products and technologies which are there, and it is a really good platform for all the citizens also to see what all they can implement in their houses. So that was us, Panache Green Tech Solutions Private Limited. Thank you so much for listening. Thank you.